బొటెక్ అండ్ ఫ్యాషన్స్. ఈ రోజు పెన్సిల్ కట్ ప్యాంట్ ని ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా చూపిస్తాను. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. లైట్గా ఒగ్గులు లేకుండా ఏ విధంగా ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఈ చివర వేస్ట్ క్లాత్లు కట్ అయిపోవటం కోసం ఈ విధంగా ఒక లైన్ తీసుకోవాలి. కిందన హోల్డింగ్ కోసం ఈ విధంగా కొంచెం మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్కి. ఇది పెన్సిల్ కట్ ప్యాంట్ కనుక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ప్యాంట్ లెంత్ అనేది నాకు 42 ఇంచ్ కావాలండి. 42 ఇంచ్ అండ్ 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 43 ఇంచ్కి నేను మార్క్ చేస్తున్నాను. ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా లైన్ వేసుకోవాలి. మీరు ఎక్స్ట్రా ఇంకో 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టయితే బెల్ట్ కోసం కూడా 2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా కలిపి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేదు కనుక నేను 42 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. 42 ఇంచ్ లెంత్ కావాలి. 42కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 43 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఈ చివర కూడా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఇది 6 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఇది మనకు లూజ్ ఎంత కావాలనే దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చండి. 1 ఇంచ్ ఖర్చు కోసం ఇలాగా 7 ఇంచ్ నేను మార్క్ చేసుకున్నాను. 6 ఇంచ్ లూజ్, 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇది ఈ డౌన్ అనేది ఇది సీట్ లూజ్ అనేది 40 నడుము లూజు 36 ఇంచెస్ ఉందండి. 36 ఇంచ్కి 2 ఇంచ్ యాడ్ చేసుకొని 38 ఇంచ్కి టేప్ 4 మడతలు చేసుకొని ఎంత వస్తే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. 9.5 వచ్చింది. 9.5కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుండి ఇది ఈ డౌన్ అనేది 15 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచ్కి ఇలాగా ఈ విధంగా కొంచెం కర్వ్ తీసుకోవాలి. కర్వ్ తీసుకొని ఈ విధంగా దీన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వన్ సైడ్ పార్ట్ కట్ చేస్తాం. ఇక్కడ పార్ట్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు ఇటువైపు కట్స్ అనేది ఉంది కదా, ఈ కటింగ్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి. సెకండ్ పార్ట్ కూడా కట్ చేయడం కోసం ఇది మనం ఫ్రంట్ పార్ట్ వైపు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. నేను మాట్లాడినప్పుడు నువ్వు ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 2 ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకోవాలి.
ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఓకే.